ఇలాగెందుకు చేశావు అని దేవుణ్ణి ప్రశ్నించడానికి నేనేమాత్రం కూడా సరిపోయినవాణ్ణి. కానీ దేవుడు ఏది చేసినా దాని వెనకాతల ఏదో ఒక చిత్తం దాచబడి ఉంది. ఇక మీదటి నుంచి నా పరిచర్య మునుపటి కంటే అధికముగా బలముగా ప్రార్థన చేయాలి అని మీరు ప్రార్థన చేయండి. నాలో ఎక్కడ నా పిల్లలు నా దగ్గర లేరని కృంగుపాటు నాకు రాకుండా, నా పిల్లలు దేవుని రాజ్యములో ఉన్నారని ఆ నమ్మకంతో నేను సేవలో ఇంకా బలముగా సాగాలని, నన్ను నా భార్యని దేవుడి కొరకు బలంగా వాడుకోవాలని మీరందరూ ప్రార్థన చేయండి. మరొక విషయం ఏంటంటే, నా పెద్ద కుమారుడు మంచిగా ప్యాడ్స్ ప్లే చేస్తాడండి. నా చిన్న కుమారుడు చక్కగా వర్షిప్ చేస్తాడండి. అప్పుడు నేను అనుకున్నాను, నా బలం ఈలే అనుకున్నాను. అయితే దేవుడు వారిద్దరిని ఎందుకు ఇంత తొందరగా ఆయన రాజ్యానికి పిలుచుకున్నాడు అని ఆలోచిస్తుంటే నా హృదయంలో ఒక ప్రేరేపణ వచ్చిందండి. ఆ ప్రేరేపణ ఏంటంటే, పరలోకములో దేవునికి కోటాను కోట్ల మంది దేవదూతల సమూహముతో నిత్యము పరిశుద్ధుడు అని ఆరాధిస్తారు కదా. అక్కడ ఎవరికో ఏదో సమయంలో ప్లేయర్ ఎవరో తక్కువ వచ్చి ఉంటారు, అందుకు అడేమో అక్కడ అనుకున్నా. అక్కడ ఆయన ఆరాధించే గుంపులో వర్షిప్లో ఎవరో తక్కువ వచ్చి ఉంటారు, అందుకే నా చిన్న కుమారుడిని కూడా తీసుకున్నాడు. నా ఇద్దరు పిల్లల్ని కూడా ఆయన పని కొరకు తీసుకున్నాడు అంటే అంతకన్నా నాకు సంతోషం మరొకటి లేదు.